తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే స్వామివారికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా టీటీడీ నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి 2 పూటలా కూడా స్వామివారు వివిధ వాహనాలపైన తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ కూడా భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే మొదటి రోజు పెద్ద శేష వాహనం జరుగుతుంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శ్రీవారికి సతీ సమేతంగా తిరుమలకి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ముక్కోటి దేవతలు కూడా తిరుమలకు వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మోత్సవాలు దగ్గర నుండి జరిపిస్తారనేది ప్రధానంగా చరిత్ర చెప్తుంది, భక్తులు విశ్వసిస్తారు. అదే విషయాన్ని అర్చకులు కూడా చెబుతూ ఉంటారు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు ఆలయాన్ని అలంకరణతో పాటు ఆలయం లోపల గర్భాలయం వరకు కూడా వివిధ రకాల పుష్పాలు, వివిధ రకాల డిజైన్స్తో దేశ విదేశాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో ఆలయాన్ని ఇప్పటికే కూడా అలంకరణ చేస్తున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు ఆలయం బయట ప్రాంతాల్లో కూడా తిరుమాడ వీధుల్లో కూడా భక్తులు ఎక్కువగా తిరిగేటటువంటి ప్రాంతాల్లో 4 మాడ వీధులు కానీ అదేవిధంగానే అనుబంధ ఆలయాలు కానీ ఇలా ఆ ప్రాంతాల్లో కూడా ఆలయాలకు సంబంధించి కూడా రకరకాల పుష్పాలతో అలంకరణ చేయడంతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ. ఎందుకంటే ఏ బ్రహ్మోత్సవంలో కానీ ఏ ఉత్సవంలో కానీ ఎక్కడైనా సరే ఆలయాల్లో అంటే అక్కడ భక్తులందరినీ కూడా ఆకట్టుకునేదేరా అంటే పుష్పాల అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ, ఇవే 2 భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. మరి తిరుమల లాంటి ఇంత పెద్ద ఆలయం వద్ద ఈ కలర్ డెకరేషన్ కానీ రకరకాల పుష్పాలంకరణ కానీ ఇవన్నీ చూడటానికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అందువల్ల తిరుపతి అలిపిరి నుంచి కూడా తిరుమల ప్రధాన ఆలయం వరకు కూడా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని రోడ్లు ఇవన్నీ కూడా కాలిబాట మార్గాలు కావచ్చు, లేదంటే తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ జిఎన్సి టోల్గేట్ కాడ నుంచి ప్రతి ప్రాంతంలో కూడా రోడ్డుకి ఇరువైపులా కలర్ఫుల్గా అంటే లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం అంటే విద్యుత్ దీపాల అలంకరణ నిరంతరం ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల జిఎన్సి టోల్గేట్ కాడ నుంచి అంటే లేపాచి సర్కిల్ కావచ్చు, ఇట్లా ఆలయం పరిసర ప్రాంతాల్లో రాంబగిచా అంటే అతిథి గృహాలు కావచ్చు, ఇట్లా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈఓ, అడిషనల్ ఈఓ, అదేవిధంగా చైర్మన్ కార్యాలయాల వద్ద కావచ్చు, ఇట్లా అంటే ప్రజలు అంటే తిరుమలకు సంబంధించి వచ్చేటటువంటి ఈ భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో అంతా కూడా ఈ కలర్ఫుల్ డెకరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు 2 పర్యాయాలు స్వామివారు ఉదయం సాయంత్రం 2 వాహనాలపైన స్వామివారు ఊరేగుతారు. మరోవైపు గరుడ సేవ రోజు దాదాపుగా 4-5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఆ రోజు కూడా ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంది. మరోవైపు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగం అధికారులు చాలా చాకచక్యంగా మాడవీధుల్లో అంటే తిరువీధుల్లో భారీ గేట్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగానే గ్యాలరీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఒకవైపు విఐపీలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి, మరోవైపు సామాన్య భక్తులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సందర్భంగా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళ స్థాయిలో వాళ్ళకందరికీ కూడా భద్రతను కల్పించే విధంగా పాసులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగానే అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా నిరంతరం గ్యాలరీస్లో ఉండే వాళ్ళకందరికీ కూడా పంపిణీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక నిరంతరం ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా తిరుమలకి సంబంధించి శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రాన్ని కూడా టీటీడీ కంటిన్యూగా అట్లే కొనసాగిస్తూ ఉంటుంది. ఆడ కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. ఇట్లా అన్ని విభాగాలు కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన సోమవారికి సంబంధించినటువంటి ఈ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించడానికి, కలర్ఫుల్గా కన్నులుగా పండుగ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మొదటి రోజు అంటే ఇప్పటికే 24వ తారీఖున బ్రహ్మోత్సవాల అంటే ప్రారంభమయ్యే మొదటి రోజు అదే రోజు పెద్ద శేష వాహనం పైన స్వామివారు ఊరేగుతారు. అప్పుడు పట్టు వస్త్రాలు కూడా ఆ స్వామివారికి ముఖ్యమంత్రి సమర్పిస్తారు. దీనికి తగ్గట్టుగా పోలీస్ బలగాలు కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అంటే దగ్గరుండి అంటే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, కాలిబాట మార్గాలు, ఘాట్ రోడ్డు మార్గాలు కావచ్చు, అంటే తిరుమలకి వెళ్ళే వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా వాటికి ఒక క్రమబద్ధీకరంగా ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ సిద్ధమైంది. అదేవిధంగానే
కన్నులారా వచ్చి చూడడానికి భక్తులు కూడా సిద్ధమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు ముందుగానే ఈసారి దసరా సెలవులు కూడా అంటే ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అదేవిధంగానే అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా తిరుమలకు వచ్చే అవకాశం అయితే ఉంది. తిరుమలకు సంబంధించి 2 ఘాట్ రోడ్లలో కూడా 24 గంటల పాటు కూడా టీటీడీ తెరిచే ఉంచే అవకాశం అయితే ఉంది.